సర్వాధికారిని సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమందు నిండు మనసుతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక విషయం ఏమిటి, వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవునిలో ఉన్న నీతో దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇది. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితాల్లో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఏదైతే ఎవరైతే ఏ పరిస్థితులు అయితే నీకు విరోధంగా రూపింపబడతాయో, అలా నీకు విరోధంగా ఏది రూపింపబడినా, ఏ పరిస్థితులు రూపింపబడినా, ఏ మనుషులు రూపింపబడినా, ఏ స్థితిగతులు రూపింపబడినా, నీకు విరోధంగా అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏ స్థితిగతి అయినా నీకు విరోధంగా రూపింపబడితే అది వర్ధిల్లదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు. ఎందుకంటే నీ విషయంలో దేవుడిది నీకు ఇస్తున్న వాగ్దానం. నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లే పరిస్థితి ఉండదు. ఎందుకో తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది కనుక, నీ పట్ల దేవుని కంటే ఒక ఉద్దేశం ఉంది కనుక, దేవునిలో నీవు ఉన్నావు కనుక, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కనుక, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవునిలో నువ్వు నడుస్తున్నావు కనుక, అలాగున్నప్పుడు నీకు విరోధంగా ఏ పరిస్థితి వచ్చినా దాన్ని వర్ధిల్లకుండా చేస్తాడు దేవుడు. దాన్ని వర్ధిల్లనివ్వడు, అలా జరగనివ్వడు. దేవుడు చేసే గొప్ప కార్యం అది. అందుకే ఈరోజు నీ లైఫ్లో, నీ జీవితంలో నీకు విరోధంగా ఏది నిలబడుతుందో, ఎవరు నిలబడుతున్నారో, ఏ పరిస్థితులు నిలబడుతున్నాయో, ఏవి నీకు అడ్డుగా ఉండాలని, నీకు ఆటంకంగా ఉండాలని, నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపడానికి అడ్డుబండలుగా ఉంటున్నాయో, వాటిలో ఏ ఒక్కటి వర్ధిల్లకుండా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. ఖచ్చితంగా, నిశ్చయముగా నీకు ఇంకా విరోధంగా రూపింపడే ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు నీ జీవితంలో. ఈరోజు ఈ మాటను ఆలకిస్తూ, ఈ వాగ్దానాన్ని వింటూ, దేవుని ఎదుట ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానం. నీ జీవితంలో కూడా నీకు విరోధంగా ఇంక ఏది నిలబడినా అది వర్ధిల్లదు అనేది దేవుడు నీకు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం. కనుక ఆ విధంగానే దేవుడు మన జీవితంలో, అది సాతాను కార్యాలైన, అపవాది శక్తులైన, ఎటువంటి ప్రభావాలైనా కూడా, ఎటువంటి పరిస్థితులైనా, ఏది ఇక నీ ఎదుట నిలవకుండా ఆయన నిన్ను నడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుని నామమును బట్టి మనం సంతోషించి ఆనందించి ఆయన ఘనపరచువారమై ఉన్నాం. కనుక ఆ వాగ్దానం, ప్రభువా నాకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లకూడదు అనేటువంటి అనుదిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు, ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడే నెరవేర్చి, స్థిరపరిచి, జరిగించి సహాయము చేయునుగాక. ఆమేన్. మహోన్నతుడు అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. నిజమే ప్రభు, మా జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ప్రతికూలతలు మాకు ఎదురుగా నిలబడుతున్నా, వాటన్నిటిని కూడా నువ్వు తొలగించి, తీసివేసి, వర్ధిల్లకుండా చేసి, నీవు కార్యంలో మా పట్ల జరిగించి సహాయం చేయమని, మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.